ఐపీఎల్ 2024 సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న రాజస్థాన్ను ఢిల్లీ ఓడించి ప్లే ఆఫ్స్ రేసును ఆసక్తికరంగా మార్చేసింది. ఇప్పటికీ 4 బెర్తుల్లో రెండింటిపై సందిగ్ధత నెలకొంది. రేసులో నిలిచిన ఆ జట్లేంటి, సమీకరణాలేంటో చూద్దాం. ప్రస్తుతం చెరో 11 మ్యాచ్లు ఆడిన కోల్కతా, రాజస్థాన్ 8 గెలిచి 16 పాయింట్లతో తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన 3 మ్యాచ్ల్లో కనీసం ఒక్కటి గెలిచిన ప్లే ఆఫ్స్కి అర్హత సాధిస్తాయి. ఒకవేళ ఈ 2 జట్లు తమ మిగతా మ్యాచ్ల్లో ఓడినా ప్లే ఆఫ్స్ అవకాశం ఉంటుంది. ఇతర జట్ల ఫలితాల ఆధారంగా రన్ రేట్ బేరీజ్ను వేసుకొని ప్లే ఆఫ్ బెర్త్ దక్కనుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక విజయం నమోదు చేస్తే చాలు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడంపై చెన్నై ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. 12 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్న రుతురాజ్ సేన ఇక 3 మ్యాచ్లను ఆడాల్సి ఉంది. అన్నింటిలోనూ గెలిస్తే పాయింట్లు 18కి చేరుతాయి. అప్పుడు ఎలాంటి సమస్య లేకుండా నాకౌట్ చేరుకుంటుంది. ఒక మ్యాచ్లో ఓడిన ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది. తదుపరి మ్యాచ్ల్లో గుజరాత్, రాజస్థాన్, బెంగళూరుతో సిఎస్కే తలపడనుంది. 11 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో హైదరాబాద్ 4వ స్థానంలో ఉంది. మిగతా 3 మ్యాచ్ల్లో కనీసం 2 గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకునేందుకు ఇబ్బంది ఉండదు. లక్నో, గుజరాత్, పంజాబ్ జట్లతో సన్ రైజర్స్ ఆడనుంది. అయితే ఈ 3 మ్యాచ్లు సొంత మైదానంలో జరగడం కలిసొచ్చే అంశం. లక్నో కోల్కతా చేతిలో ఘోర ఓటమితో పాయింట్ల పట్టికలో కిందకి జారింది. లక్నో నెట్ రన్ రేట్ కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది. 11 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించిన లక్నో మిగిలిన 3 మ్యాచ్ల్లోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్ బెర్త్కు దక్కుతుంది. తన తర్వాత మ్యాచ్లో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై జట్లతో తలపడనుంది. ఈ 3 మ్యాచ్ల్లో గెలిస్తే లక్నో ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకౌట్కి వెళ్తుంది. పైన 3 జట్లతో పోలిస్తే అవకాశాలు కాస్త తక్కువగా ఉన్న టీం ఢిల్లీ. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన పంత సేన 6 గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. మిగతా 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే 16 పాయింట్లు అవుతాయి. అయినా ప్లే ఆఫ్ బెర్త్ దక్కుంటుందనే నమ్మకం తక్కువే. చెన్నై, లక్నో, హైదరాబాద్ తమ మిగతా మ్యాచ్ల్లో ఓడిపోతేనే ఢిల్లీకి ఛాన్స్ ఉంటుంది. ఇక ఢిల్లీ తన తదుపరి మ్యాచ్ల్లో బెంగళూరు, లక్నోతో తలపడాల్సి ఉంది.